హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. నెల్లూరు జిల్లాలో జగన్ కోట బద్దలు కాబోతుందా? దాదాపు జగన్కి అనుకూలంగా ఉన్న అందరు ఎమ్మెల్యేలు దాదాపుగా దూరం కాబోతున్నారా అంటే పరిస్థితి అవునని అనిపిస్తుంది. మరి నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతుంది, జగన్కి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి గారు, మన వీక్షకులు కూడా. సార్, నెల్లూరు జిల్లా అంటేనే వైసీపీకి కంచుకోట, రెడ్లకి కంచుకోట. అలాంటి జిల్లాలో ఇప్పుడు మంత్రిగా ఉన్న ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మినహా మిగతా అందరూ దాదాపుగా పార్టీకి ప్లస్ వైసీపీకి అన్నిటికీ మించి జగన్కి దూరం అయిపోయేట్టు కనిపిస్తున్నారని ఒక వార్త వస్తుంది. సార్ ఇది ఎంతవరకు నిజం? సార్ దీని వెనక అసలు ఏం జరిగింది? మీరు అన్నట్టు ఒకప్పుడు నెల్లూరు జిల్లా బ్రహ్మాండమైన కంచుకోటగా ఉందండి. కడప జిల్లాలో ఎంత స్ట్రాంగ్గా ఉందో సమానమైన బలమైన నెల్లూరులో కూడా ఉండింది. కానీ నెల్లూరులో క్రమేపీ కొన్ని పరిణామాలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి పట్ల బాగా సీనియర్ శాసనసభ్యులు బాగా మనస్తాపం చెందారు. అంటే పార్టీలో సరైన గుర్తింపు లేదని, తగిన గుర్తింపు లేదని, వాళ్ళకి పోటీగా వేరే వాళ్ళని పెడుతున్నారని, నియోజకవర్గాల్లో వాళ్ళ మార్క్స్ చెల్లటం లేదని, తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయట్లేదని, ప్రభుత్వ విధానాలు కూడా ప్రజల్లో వ్యతిరేకత కలిగిస్తున్నా కూడా వాటికి తగిన సవరణలు చేయటం లేదని, తర్వాత మినిమమ్ పౌర సదుపాయాల కల్పనలో కూడా విఫలమయ్యాము. గడప గడపకి వెళ్ళినప్పుడు జనం అడిగిన మాటకి మనం ఏం సమాధానం చెప్పలేని పరిస్థితిలో పడ్డాము. ఇది అన్నీ కూడా ఏకపక్షంగా జరుగుతుంది. తర్వాత ప్రజల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవటానికి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. మేము గతంలోనే సీనియర్లుగా ఉన్నాము. ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో కానీ తెలుగుదేశంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించిన వాళ్ళం కూడా ఇవాళ వెళ్ళి ఎవరినో జగన్మోహన్ రెడ్డి గారు సజ్జలను కలవమంటేనో, ధనంజయ రెడ్డిని కలవమంటేనో వాళ్ళని కలవాల్సి వస్తుంది. వాళ్ళేమి మాకన్నా సీనియర్లు కాదు, ప్రజాక్షేత్రం నుంచి ఎప్పుడు ఎన్నికైన వాళ్ళు కూడా కాదు. ఈ విధమైన అవమానకరమైన పరిస్థితులు, అపాయింట్మెంట్ అడిగితే కూడా ముఖ్యమంత్రి గారు దొరకటం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజల మధ్యలోనూ పార్టీ మధ్యలో నలిగిపోవటం కంటే ఒక రకంగా బయటికి రావటం మంచిదనే భావన సీనియర్లలో బాగా వచ్చింది. ఈ విషయం మీద ముఖ్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ వెంకటగిరి ఎమ్మెల్యే, ఈయన మన రామనారాయణ రెడ్డి గారు, తర్వాత ఆత్మకూరు మన రాజమోహన్ రెడ్డి గారు తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కూడా తిరుగుబాటు జెండా ఎగరేశాడు. ఆయన అంటే పనితీరు బాగాలేదనేమో అది పార్టీ అంటాం. ఇట్లా ఒకళ్ళు దూరం అయిపోతున్నారండి పార్టీకి. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అక్కడ నెల్లూరు టౌన్ నుంచి గతంలో ఎలక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆయన ప్రవర్తన కూడా నెల్లూరులో ఆయన్ని చాలామంది పార్టీ అభిమానులకి దూరం చేసింది, ప్రజలకు కూడా. ఫస్ట్లో ఎలక్ట్ అయినప్పుడు ఉన్న తీరు ఇవాళ ఆయన పరిస్థితి లేదు. ఇది పార్టీ అధిష్టానం కూడా గుర్తించి నిజానికి మరి ఇప్పుడు నెల్లూరు రూరల్ నుంచి నరసరావుపేట లోక్సభ స్థానానికి తీసుకొచ్చారు. ఆయన ఇక్కడ నాన్ లోకల్లో. సరే, లోకల్ నాన్ లోకల్ అనే తర్వాత విషయం అయినా పార్టీ కనుక బాగా ఊపు ఉందనుకోండి, ఫస్ట్ 2019లో ఎవరిని పోటీలో పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు బ్రహ్మాండంగా గెలిచారు. మరి వాళ్ళ సొంత పార్టీ అధినాయకత్వానికే ముచ్చెమటలు పడుతున్నాయి. ఇది అభ్యర్థుల ఫైనలైజేషను, ఎవరిని ఎక్కడ పెట్టాలి అని. అంటే వాళ్ళకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఏంటంటే, ప్రజల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పార్టీ వర్గాల నుంచి కూడా మొన్న గడప గడపకి ప్రోగ్రాముల్లోనూ, ఇలాంటి ప్రోగ్రాములు బస్సు యాత్రలోనూ ప్రజల నుంచి అనుకున్న స్పందన రాలేదు. ఈవెన్ ముఖ్యమంత్రి గారు సభలు పెట్టినా కూడా పేలవంగా జరిగినాయి. ఇది వాళ్ళకి ఇండికేషను అందింది. దాంతో ఇవాళ ఎవరిని ఎక్కడ పెడితే గెలుస్తారనే ఒక ప్రయోగాలు చేస్తున్నారు. ఇటు అటు. కానీ ఈ కన్ఫ్యూషన్లో ప్రజలకు కూడా ఒకటి ఏమర్థమైందంటే, ఇక వీళ్ళు సరైన ప్రభుత్వం కాదు, సరైన పాలన ఇవ్వలేకపోతున్నారు. మనం గడప గడపకి టైంలో కూడా కొన్ని స్పెసిఫిక్గా విలేజెస్లో అడిగారు ఎమ్మెల్యేస్ని నిలదీసి, మాకు ఈ పని చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. కానీ ఇంతవరకు అక్కడ ఏమీ గ్రౌండింగ్ జరగలా. రామనారాయణ రెడ్డి గారే అంత సీనియర్ అయి కూడా తను చెప్పాడు, నేను పూర్తిగా విఫలమయ్యాను వెంకటగిరి శాసనసభ్యుడిగా. ఆయనే ఆ మాట చెప్పాడంటే, ఆయన మంత్రిగా చేశాడు, ఆయనకి నిధులు ఎలా తెచ్చుకోవాలో తెలుసు, రూల్స్ రెగ్యులేషన్స్. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కూడా చేశారు. అంతకుముందు తెలుగుదేశం రామారావు గారి టైంలో కూడా మంత్రిగా చేసినట్టు నాకు గుర్తు. చంద్రబాబు గారి టైంలో చేశాడు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లాంటి పెద్ద పెద్ద శాఖలు చేశాడు ఆయన. మరి అలాంటి వ్యక్తి
కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మినిస్టర్గా చేసిన ఇది లేదు కానీ బట్ వెరీ సీనియర్, డైనమిక్. ఏదన్నా సమస్య పట్టుకున్నాడంటే ప్రజలకి కూడా ఒక నమ్మకం ఏంటంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కనుక ఏదన్నా పని చేయాలి అనుకున్నాడంటే మాత్రం చేసి తీరుతాడు. అదే ఆయనకి మంచి బలం ప్రజల్లో. తర్వాత ఏ పార్టీనైనా కూడా తనకి పని జరగకపోతే లేకపోతే ప్రభుత్వం తప్పుదోవలో వెళ్తున్నప్పుడు ఎదురు చెప్పగలిగిన దమ్మున్న వ్యక్తి. అదే మిగిలిన వాళ్ళు ముఖ్యమంత్రికి ఎదురు చెబితే ఏమవుతుందని భయపడతారు. అట్లాంటిది శ్రీధర్ రెడ్డి గారికి అదేమీ ఆ జంకు లేదు. అట్లాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి విషయంలో అట్లాగే జరుగుతుంది. మిగిలిన వాళ్ళు కూడా పైకి ఇంకా ఎన్నికలు దగ్గరికి రాలేదు కాబట్టి గుంభరంగా ఉన్నారు, కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా గూడు మారే అవకాశం ఉందని చెప్తున్నారండి. తర్వాత ఎవరైతే సీట్లు రావో కొంతమంది ఈవెన్ ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇప్పుడు మన రాజకీయ జీవితాన్ని మొన్న ఒక వార్త కూడా వచ్చింది సార్, రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కూడా వెళ్ళిపోతారు. ఆయన కూడా పెద్దగా సరిగా ప్రాధాన్యత దక్కట్లే. చెప్పిన మాట అంటే ఆయన చెప్పిన వారికి సీట్లు ఇవ్వలేదు. చాలా ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగానే కాకుండా ఆయన అసలు పార్టీ ఆది నుంచి కూడా ఫైనాన్స్ కూడా చేసిన మనిషిగా ఆయనకు మంచి పేరుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయనంటే గౌరవం ఉంది. కానీ ఇవాళ ఆయన మాట కూడా చెల్లని పరిస్థితి వచ్చిందని ఆయనే ఫీల్ అవుతున్నాడని కూడా నేను కూడా విన్నా అండి. ఇది ఆయన అసలు పోటీ చేయడానికి కూడా ఇప్పుడు సుముఖత లేడంటున్నారు. నెల్లూరు నుంచి అడుగుతున్నట్టున్నారు లోక్సభకు పోటీ చేయడానికి. ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటున్నారు. ఎందుకంటే ఆయన ఒక మంచి విద్యావేత్త అండి. ఆయన మనం పోటీ అంటూ చేస్తే గెలవాలి. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత కనపడుతుంది పార్టీ మీద. మనం చెప్పిన ఈయనే పరిస్థితి పార్టీలో కనపట్టలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన లోక్సభకు గనక పోటీ చేస్తే ఇంకొక 6 నియోజకవర్గాల అసెంబ్లీ ఫండింగ్ చేసుకోవాలి. లేకపోతే కనుక దెబ్బతింటుంది. ఈ పరిస్థితుల్లో తను ఆల్రెడీ ఫండింగ్ ఇచ్చిన మనిషే, కానీ ఓడిపోవటం కూడా మళ్ళీ అప్రదిష్ట వస్తుంది. తను కొంచెం పాతకాలపు విలువలు ఉన్న మనిషి అండి. ఇవన్నీ కూడా పార్టీకి వ్యతిరేకంగా పని జరుగుతుంది అనేది అనిపిస్తుంది. మరి నెల్లూరు జిల్లా ఒకప్పుడు కంచుకోవటానికి మీరు అన్నట్టు ఖచ్చితంగా కంచుకోవటే, అది అందులో తిరుగులేదు. తర్వాత నాయకులు కూడా వాళ్ళు చేయగలిగినంత చేశారు. చేసినప్పటికీ కూడా మరి సరైన నిధులు ఇవ్వకపోతే ఒకటండి, నెల్లూరులో రాజకీయ చైతన్యం ఎక్కువ అండి. వాళ్ళు డెవలప్మెంట్ గురించి చాలా స్పెసిఫిక్గా ఉంటారు. ఇతర జిల్లాల కన్నా మాయ మాటలు చెప్పి ఇదిగో చేస్తాం అదిగో చేస్తామంటే పట్టించుకోరు. కానీ బట్ నెల్లూరు జిల్లాలో డెవలప్మెంట్ అనేది ఒక బెంచ్ మార్క్ లాగా చూపించాలండి. గతంలో ఎమ్మెల్యే చేసిన ఇవి నేను ఇదిగో చేశాను అని మొన్న గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా బాగా వ్యతిరేకత ప్రజల నుంచి రావటానికి కారణమే రామనారాయణ రెడ్డి గారికి అంత మనస్తాపం కలగటానికి కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఎప్పుడైనా రామనారాయణ రెడ్డి గారు ఏదన్నా అనుకుంటే చేసి ప్రజలతో మనల్ని పొందుతానికి ప్రయత్నిస్తాడు, కానీ ఈ రకంగా వాళ్ళు మనని నిలబెట్టి ఇది గుండీలు పట్టుకుని నిలబెట్టి చొక్కా పట్టుకుని నిలబెట్టే పరిస్థితి రాకూడదండి. అది ఆయనకి బాగా బాధ అనిపించింది. రెండోది ఏంటంటే ఆ నియోజకవర్గానికి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆయన్ని అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. దాంతో అదొక కేంద్ర పవర్ సెంటర్గా అయిపోయింది. రామనారాయణ రెడ్డి గారికి వాల్యూ లేకుండా పోయింది. ప్రతి వాళ్ళు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తున్నారు ఏమైనా పనులుంటే చేయించుకోవటానికి. ఇప్పుడు ఫండ్స్ లేనప్పుడు రామ్ కుమార్ రెడ్డి గారైనా ఒకటే, రామనారాయణ రెడ్డి గారైనా ఒకటే. కాకపోతే ఏంటంటే రామనారాయణ రెడ్డి గారు కొద్దిగా తల ఎత్తి మాట్లాడుతున్నాడు అనేది వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి మింగుడు పడలా. అదే కనుక రామ్ కుమార్ రెడ్డి గారు అనుకోండి, జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి అయినా కూడా ఆయన టైంలో వీళ్ళెవరిని రాజకీయాల్లో రాజ్యలక్ష్మి గారు వచ్చారు ఆయన చనిపోయిన తర్వాత. పిల్లల్ని పెద్దగా ఎక్స్పోజ్ చేయలే ఆయన. కానీ ఫస్ట్ టైము ఈ రామ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ పెద్ద అబ్బాయి అనుకుంటాను వచ్చాడు. అందులో అంతకుముందు కూడా పద్మనాభ రెడ్డి గారిని జనార్దన్ రెడ్డి గారి అన్నగారు ఉండేవాడు. ఈయన ఇక్కడ రాష్ట్ర రాజకీయాల మీద శ్రద్ధ పెట్టినప్పుడు వెంకటగిరి వరకే ఆయన జాగ్రత్తగా చూసుకునేవారు. ఈ తర్వాత రామనారాయణ రెడ్డి గారు కూడా అక్కడ మంచి గ్రిప్ సంపాదించాడు, కానీ బట్ డెవలప్మెంటల్గా చూపించలేకపోవటం ఆయనకి డిస్సాటిస్ఫై అయ్యాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యేగా కొనసాగటం కరెక్ట్ కాదనుకుని ఆయన తిరుగుబాటు జెండా ఎగరేసాడు. ఈ రకంగా కొద్దిగా నెల్లూరు జిల్లా అనేది ఏదైతే కంచుకోవటందో ఇవాళ బీటల వారిని కోటగా మారిపోయింది రవి గారు.
అది ఓడలు బళ్ళు ఓడలు అవుతాయి అంటారు చూసారా, అట్లా జరుగుతుంది. అట్లా జరుగుతుంది. ఒక రకంగా తెలుగుదేశం జనసేన అక్కడ బలపడుతుంది. అదే సార్.